గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ నిరంతర జీవన ప్రయాణంలో మనం ప్రయాణం చేసినప్పుడు నిరంతరం కూడా మనకు అన్నీ లభించాలి. నే కోరినవన్నీ నాకు దొరకాలి. నాకు ఎటువంటి అవరోధాలు జరగకూడదు. ఇవే కదా మనసు నిండా ఉంటుంది. ఉండడం తప్పులేదు, చాలా సంతోషమే. కానీ ఇవన్నీ జరగాలి అంటే, అవరోధాలు లేకుండా నువ్వు ముందు సాగాలంటే వీటికి ఒక మూలం ఉన్నది. ఆ మూలాన్ని మనం కనుక్కోవాలి కదా. ఆ మూలం ఏమిటి? అదే జీఓడి గాడ్, భగవంతుడు. భగవంతుడు లేనిదే అవన్నీ కూడా జరగదు. కాబట్టి అవి జరగాలంటే 100కి 100 పాళ్ళు నీ మనస్సు మొత్తం కూడా, నీ బుద్ధి అన్నీ కూడా భగవంతుని పైన మనస్సు ఉంచి ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రాధేయపడాలి, నిరంతరం నామజపం చేస్తూ ఉండాలి. తప్పకుండా నీ యొక్క మొర వింటాడు. మరి నా కష్టాలన్నీ పోవాలంటే ఇది తప్పదా? తప్పదు. నీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలంటే ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మనస్సుతో ఈర్ష్య ద్వేషములన్నీ కూడా మానివేసి భగవంతుని ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, ధ్యానం చేస్తూ నిరంతరం కూడా మనం పరిపరి విధముల ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. ప్రతి అణువులో కూడా నీ యొక్క శరీరంలో ఎక్కడ చూసినా కూడా భగవన్నామము ఉత్తేజం పొందాలి. నీ శరీరంలో ఎక్కడ టచ్ చేసినా కూడా నీ యొక్క లోపల ఉన్నట్టే ప్రతి అణువు, లోపల ఉన్న రక్తం ఏదైతే ఉందో నదిలా ప్రవహించినప్పుడు జల అనకూడదు. అందులో భగవన్ నామమే పూర్తిగా జాలువారుతూ ఉండాలి. అప్పుడు నీ మనసు లోపల నీ బుద్ధి అన్నీ కూడా సంపూర్ణంగా ప్యూరిఫై అయిపోతుంటుంది. కాబట్టి మీ యొక్క కష్టాలు పోవాలంటే ఏం చేయాలంటే తప్పకుండా ఆయన యొక్క నామజపాన్ని నువ్వు చేయవలసినదే. అప్పుడు నీకు కష్టాలు తీరిపోతుంది. నీ మనసు లోపల ఎప్పుడైనా కూడా కరుణ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటి వారిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. దాన ధర్మాలు చేయాలి, గోరక్షణ చేయాలి, మరి పేదలను ఆదుకోవాలి. మన చేతనైనా సహాయం చేస్తూ ఉండాలి. ఏమండి, అసలే నీ పేదవాడిని కదా, నా వల్ల ఏమవుతుంది? నీ వల్ల అయినంతవరకు చేయి, అంతేగాని నిన్ను నీ శక్తికంతే మించి చేయమని చెప్పలే. ఎప్పుడైతే మనం దాన గుణం కలిగి, కరుణ కలిగి ఉంటామో మనకు తప్పకుండా భగవంతుడు మనపై కరుణ చూపుతాడు. మరి నిరంతరం కూడా అణువణువున నీ యొక్క మనస్సు లోపల భగవన్నామం ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా నీ కోరికలన్నీ కూడా భగవంతునికి చేరుతుంది. మరి ఎలా చేరుతుంది? విశ్వంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఎప్పుడైతే అడుగుతుంటావో అన్నీ కూడా శబ్ద రూపంలో అణువణువున విశ్వం తీసుకెళ్ళి స్వామివారికి చేరవేస్తూనే ఉంటుంది. అప్పుడు ఆయన వింటాడు. అయ్యో, నన్ను ప్రాధాయపడుతున్నాడే, స్వచ్ఛమైన మనస్సుతో నన్ను కోరుతున్నాడే, కాబట్టి ఇతని కష్టాలన్నీ కూడా నేను తీర్చివేయాలి, ఈయన బాధలన్నీ కూడా తీసివేయాలని భగవంతుడు అక్కడి నుండి మనకు నిరంతరం కూడా ఆశీస్సులు అందజేస్తూనే ఉంటాడు. కాబట్టి 100కి 100% మనం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరి మాటలు మనం వినవద్దు. స్వామివారిని మనం ప్రార్థన చేస్తూ ముందుకు ప్రయాణం చేద్దాం. ధర్మ మార్గంలో మనం నడుద్దాం.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.